ఉత్తరప్రదేశ్ సీఎం యోగి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు అక్రమ వలసదారులను డిటెన్షన్ సెంటర్స్ లోనే పెట్టాలని కలెక్టర్స్ కు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ జరుగుతున్న వేళ చొరబాటుదారులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. చొరబాటుదారులను గుర్తించి వెంటనే డిటెన్షన్ సెంటర్లకు తరలించాలని కోరారు. అక్రమ వలసదారులతో దేశ భద్రతకు పెనుముప్పు పొంచి ఉందన్నారు యోగి. ప్రతి జిల్లాలో డిటెన్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అక్రమ వలసదారులను డిటెన్షన్ సెంటర్లోనే పెట్టాలన్నారు యోగి. విచారణ పూర్తయిన తర్వాత అక్రమ వలసదారులను వాళ్ల స్వదేశాలకు పంపిస్తారని తెలిపారు. నేపాల్తో ఉత్తరప్రదేశ్ కు భారీ సరిహద్దు ఉంది. నేపాల్ సరిహద్దు నుంచి భారీ ఎత్తున దేశంలోకి చొరబాట్లు జరుగుతున్నాయని గుర్తించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు యోగి తెలిపారు. చొరబాటుదారులతో దేశ భద్రతకు పెనుముప్పు ఉందన్నారు. సరైన పత్రాలు ఉన్న వాళ్లనే రాష్ట్రంలో ఉండనివ్వాలని యోగి అధికారులను ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చే వాళ్లపై గట్టి నిఘా పెట్టాలన్నారు యోగి. అయితే డిటెన్షన్ సెంటర్లపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎవరినో శిక్షించడానికి ఈ కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదని స్పష్టం చేసింది. కేవలం నకిలీ పత్రాలతో దేశంలో ఉన్న వాళ్లను తాత్కాలికంగా పెట్టడానికే ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేసింది.